వర్షాలు కురుస్తున్న మెదక్, కామారెడ్డి, నిర్మల్, సిరిసిల్ల జిల్లాలకు అదనంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాలలో సహాయ పునరావాస చర్యలు పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది. సచివాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మెదక్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు అదనంగా ఎస్డీఆర్ఎఫ్ బలగాలను పంపారు. నిర్మల్, కామారెడ్డి జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. मामा वो जरा बात भी मानो को चट्टू चट्टू राय चट्टगरा मामा वो जरा बात కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క కూడా తెలిపారు. మెదక్, కామారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలైతే పడుతున్నాయి. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ వర్షాలు ఏ విధంగా ఉన్నాయో తెలపడానికి మా ప్రతినిధి శ్రీపతి సిద్ధంగా ఉన్నారు. శ్రీపతి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇంకా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. నిన్న రాత్రి మొదలైన వర్షాలు ఇప్పటికి కూడా పడుతూనే ఉన్నాయి. దీంతో భారీ వరద కూడా కొనసాగుతోంది. ప్రధానంగా కామారెడ్డి జిల్లాలో ఈ వరద తీవ్రత ఎక్కువగా ఉంది. ఏదైతే నిన్న పోచారం ప్రాజెక్ట్ కి గండిపడిందో దాని ప్రమాద పరిస్థితి మాత్రం ఇప్పటికి కూడా అలాగే కొనసాగుతుంది. అయితే ప్రాజెక్టుకు సంబంధించి నిన్న 1,50,000 క్యూసెక్ల వరకు ఇంట్లో ఉంటే ఈ రోజుకి 70,000 క్యూసెక్లకు తగ్గింది. అయితే ప్రాజెక్టుకి వరద తాకిడి తగ్గడంతో ప్రాజెక్ట్ పరిస్థితి అంత ఇబ్బందికరంగా ఏం లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ వాటర్ ఓవర్ఫ్లో అవుతుండడం వల్ల ఆ పోచారం ప్రాజెక్టు కింది భాగంలో మాత్రం ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కింది భాగంలో ఇటు కామారెడ్డి నుంచి మెదక్ సైడ్ వెళ్లి ప్రధాన రహదారిపై నుంచి నీరు పారడం వల్ల ఈ ప్రాంతంలో రాకపోకలు కూడా నిలిచిపోయాయి. అలాగే కామారెడ్డి పట్టణంలో ఇప్పటికీ కూడా హౌసింగ్ బోర్డు కాలనీ వాసులంతా కూడా జలదిబ్బందంలో ఉన్నారు. నిన్నటి నుంచి వారంతా కూడా ఇళ్లలోనే ఉన్నారు, బయటకు రాలేని పరిస్థితి. పెద్ద చెరువు నుంచి వస్తున్న వరద ఇంకా కాలనీ మీదుగా ప్రవహిస్తుండడం వల్ల సహాయక చర్యలకు కూడా అంతరం ఏర్పడుతోంది. నిన్న రాత్రి వరకు కొన్ని బోట్లు తెప్పించారు. అలాగే రెస్క్యూ సిబ్బంది కూడా కామారెడ్డి చేరుకున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉదయం ఈ సహాయక చర్యలు మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉంది. అయితే కాలనీలలో కామారెడ్డి పట్టణంలోని ప్రధాన కాలనీలన్నీ కూడా జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిండింది. అయితే ఈ ప్రాంతంలో నేషనల్ హైవే 44 పై రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఏదైతే ఈ ప్రాజెక్టులు అలాగే చెరువులు వాగు నుంచి వస్తున్న వరద ఏకంగా జాతీయ రహదారిపై నుంచి పారుతుండడం వల్ల ట్రాఫిక్ తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. అయితే పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ట్రాఫిక్ ను క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ గంటల తరబడి మాత్రం వాహనాలు నిలిచిపోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు వర్షం కంటిన్యూ అవుతూనే ఉంది, మరోవైపు ఈ వరద కొనసాగుతుండడం వల్ల ఇక్కడ సాధారణ జనజీవనం మాత్రం పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అలాగే ప్రధాన ప్రాజెక్టులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టులు కూడా ఇంట్లో భారీగానే కొనసాగుతుంది. సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల క్యూసెక్ల ఇన్ఫో కొనసాగుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో మొత్తం 39 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. అలాగే నిజాం సాగర్ ప్రాజెక్ట్ లో 24 గేట్లను ఎత్తి ఉంచారు. ఓవరాల్ గా చూసుకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ భారీ వర్షాలు వరద మాత్రం ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీపతి.